ఆడవాళ్ళు పెళ్ళికి ముందు లవర్స్, బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు కదా! వాళ్ళను మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుసుకోవాలని వాళ్ళ మనసులో అనుకుంటారంట. ఎందుకంటే మొగుడొచ్చిన తర్వాత మాట్లాడే ఛాన్స్ ఉండదు కాబట్టి మనసులో పెట్టుకొని అవకాశం దొరికినప్పుడు మాట్లాడతారట. అయితే ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ ఇష్టం చంపుకోలేక, వాని మీద ప్రేమను చంపుకోలేక ఎన్నో రకాలుగా దాన్ని మాట్లాడతారు. కొన్నిసార్లు అన్నయ్య అని మాట్లాడుతుంటారు. చూసావా? ఇట్లుంటది. కాబట్టి ఒక స్త్రీ పురుషుడిని నచ్చితే పెళ్ళైన తర్వాత నచ్చితే అన్న, తమ్ముడు ఈ విధంగానైనా సరే మాట్లాడతారు. ఏదైనా అది లవ్వే అన్నట్టు. వాడి మీద ఇష్టం ఉన్నప్పుడు తమ్ముడు, అన్న అని ఏ విధంగానైనా మాట్లాడుతూ ఉంటారన్నట్టు. అందుకే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న టీనేజ్ పిల్లల్ని, అక్క అనే పిల్లల్ని, ఏ అమ్మాయిని చూసి నేను వినవా, హీరోయిన్ నచ్చలేదా, ఇవన్నీ అంటారు. ఇవన్నీ రొమాన్సే. చూసారా? ఇవన్నీ స్త్రీకి ఇష్టమే. అలాగే స్త్రీకి ఇష్టం లేని మొగుడే. ఎందుకంటే మొగుడంటే పటంలా మారుతుంది. కాబట్టి తన మనసుకు స్వేచ్ఛ లేదు. తనకు కావాల్సింది ఏంది? ప్రపంచంలో పురుషులందరూ తనకు కావాలి. ప్రపంచంలో పురుషులందరూ తనను పొందాలి అని ఉంటుందన్నమాట. కాబట్టి తను జగన్మోహిని స్త్రీ అనుకుంటుంది. కాబట్టి ఒక్కడినే మోహించాలంటే తనకు నచ్చదు. ఒక్కనికే నేను మోహినిని కావాలి, ఒక్కడికే పరిమితం కావాలి అంటే నచ్చదు. అందుకే స్త్రీ తమ్ముడు, అన్న అని వరుసలు కలుపుతూ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారన్నట్టు. అల్లుడని వేరే వరుసలు పెట్టి మాట్లాడుతుంటారు కానీ లోపల అవి రొమాంటిక్ ఫీలింగ్స్ అంట. అందుకే పెళ్ళైన వాళ్ళు కూడా ఆడవాళ్ళందరూ కలిసి పార్టీలు చేసుకొని ఎగురుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అవి పురుషుడి కోసం అన్నట్టు. లోపల తిరుగుతున్న కోరికలు, సంతోషం అవన్నీ అనమాట. వాళ్ళ హార్మోన్లు అనమాట. కాకపోతే ఎవరికంటే తమకన్నా చిన్నవాడి దగ్గర వాళ్ళు ప్రదర్శిస్తారంటే. ఎందుకంటే చిన్నోడి దగ్గర ఏంటంటే పరిమితి ఉన్నోడు. తమకన్నా పెద్దోడు ఉంటే ఏం చేస్తారు? వాడికే పరిమితం కావాలంటారు. వాడు ఒక పరిమితిని చేసే వీళ్ళ దగ్గరికి వస్తాడు కాబట్టి చిన్నోడైతే వాళ్ళకు విజృంభిస్తున్న కోరికలు, కందిరీలాగా లేస్తున్న కోరికలను ఆ ఒక్కడితో తీర్చుకోవచ్చు. కందిరీగలాగానే తీర్చుకోవచ్చు. పరిమితంగా తీర్చుకొని ఉండదు. వాడు వీనికి పరిమితి విధించడు. వాడు పరిమితంగా ఉండడు కదా! వాడు అపరిమితంగా ఉంటాడు కాబట్టి చిన్న పిల్లల్ని ఇష్టపడుతూ రొమాంటిక్ ఫీలింగ్స్, లవ్, ఫ్రెండ్షిప్, స్నేహము చేస్తారు. పైకి తమ్ముడులాగానో, అక్కలాంటోడు, తమ్ముడులాంటోడు అంటారు కానీ అవన్నీ రొమాంటిక్ ఫీలింగ్సే. ఒక చిన్నోడిని ఎక్కువ ఇష్టపడతారు అనమాట. ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఇష్టపడుతూ ఉంటారు కదా! పెద్ద వయసు ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా 15 ఏళ్ళ అబ్బాయిలు అట్లా ఇష్టపడుతూ ఉంటారు. ఆ 16 ఏళ్ళ కొడుకులాగా అని అనుకుంటారు. కొడుకులాంటోడు అంటారు కానీ కొడుకులాంటోడు కాదు, వాడి తల్లి వానికి తల్లిలా కాదు. అదొక ఇష్టం అన్నట్టు, ఆకర్షణ. ఓకే. అదొక రొమాంటిక్ ఫీలింగ్. అంటే రొమాంటిక్ కాదు కదా, అదొక ఇష్టం అనమాట. అట్లుంటుంది అనమాట. మొగుడు అంటే నువ్వు మొగుడులాగానే వ్యవహరిస్తే ఇష్టపడరు. మొగుడు కూడా కొడుకులాగా, ఆమెను తల్లిలాగా చూస్తే ఆమె తల్లిలాగా చూస్తుంది అన్నట్టు మొగుడు కూడా. ఇది స్త్రీ పురుషుల బంధం అంటే తల్లి కొడుకుల మధ్య ఉండే బంధమే. కానీ భార్యాభర్తల బంధం అంటేనే పెద్దగా నచ్చదు. ఎందుకంటే మొగుడు కూడా కొడుకులాగా ఉండాలి. అని ఆమె తల్లిలాగా చూస్తుంది కాబట్టి ఆమె తల్లిలాగా చూడమనాలి. ఇది అసలైన బంధం అన్నట్టు. అది స్త్రీ ఇష్టపడుతుంది. స్త్రీ అంటే తల్లి స్వభావం అది ఎక్కడైనా. పురుషుడు కొడుకు స్వభావంగా వాడిని ఇష్టపడుతుంది. అంత మాత్రాన ఆమె తల్లి కాదు, వాడు కొడుకు కాదు బయటోళ్ళు. కానీ అలా ఒకరినొకరు ఇష్టపడుకుంటారంట. అది స్త్రీ స్వభావం. స్త్రీ పురుషుని ఇష్టపడుతుంది తల్లిలాగా. ఓకే. మొగుడినైనా బాయ్ ఫ్రెండ్ అయినా అట్లే ఇష్టపడుతుంది. పురుషుడు అబ్బాయిని ఇష్టపడుతుంది. వాడు కొడుకులాగా అనిపిస్తాడు కానీ కొడుకు కాదు. కానీ అంత ప్రేమిస్తుంది అన్నట్టు. అది ఇక్కడ ప్రేమ. అంతేగాని ఏ స్త్రీ పురుషుని కొడుకుగా మాత్రమే ఉండాలి, నేను తల్లిని మాత్రమే అని మాత్రం అనుకోదు. ఎందుకంటే తల్లికి కొడుకుకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అలాంటిది కాదు. కానీ తల్లిలాగా ప్రేమిస్తుంది, వాడిని కొడుకులాగా చూసుకుంటుంది అనమాట. కాబట్టి ఒక స్త్రీ ప్రేమను, ఇప్పుడు స్త్రీని నగ్నంగా చూడడం అనేది సృష్టి ధర్మం. పురుషుడు చూస్తాడు, పురుషుడు కూడా స్త్రీ అలాగే చూస్తుంది. చూసారా? కాబట్టి స్త్రీ తను చూడాలనే కోరుకుంటుంది, మగాడు చూడడానికే ఉంటుంది. కాబట్టి ఆమెను కామంతోనో కోరుకుతుంది కాకుండా ఒక కొడుకులా చూడొచ్చు. అంటే కొడుకంటే కడుపులో పుట్టిన తల్లి కాదు, అంటే కొడుకు లాంటి అంటారు కదా, ఆ విధంగా చూడచ్చు. ఆమె తల్లిలాగా చూస్తున్నట్టు. ఓకే. అంటే స్త్రీ తల్లితో ప్రేమిస్తే వీడు కొడుకులాగా ఆమె దగ్గర ఆశిస్తాడు కనుక తల్లి కొడుకుల బంధంలాగా ఆమె నగ్నత్వాన్ని పూర్తిగా చూడొచ్చు. మర్మం వెనక బ్యాక్ సైడ్ హోలు అన్నీ చూడొచ్చు. చూపిస్తుంది ఆమె తొడలు అవన్నీ తనే చూపిస్తాడు, కొడుకు చూపిస్తున్నట్టు. తల్లిది చూసినట్టు చూడొచ్చు అన్నట్టు ప్రేమగా. అది తప్పలేదన్నమాట. సెక్స్ ఎందుకంటే కత్తి లాంటిది. కత్తితో చంపొచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు. కాబట్టి కూరగాయలు కోసుకోవడానికి వాడుకుంటే ఎవరు కదా. స్త్రీ యొక్క సౌందర్యాన్ని, అందాన్ని మనం చూడొచ్చు, చూపిస్తుంది, మనది చూస్తుంది. కానీ దాన్ని రేపిస్ట్గా, శాడిస్ట్గా, దుర్మార్గుడిగా ఆమెను అవమానించడము, ఆమెను భయపెట్టడము, ఆమెను ఆక్రమించడము, జయించడము, ఓడించడము, బదనాం చేయడము ఇలాంటివి చేస్తేనే స్త్రీ భయపడుతుంది అన్నమాట. ఓ తల్లి కొడుకుల బంధంలాగా స్త్రీ నగ్నత్వాన్ని ఆస్వాదించు. ఏ స్త్రీ తప్పుపట్టదు. తన అందాన్ని, నగ్నత్వాన్ని చూస్తే ఏ స్త్రీ తప్పుపట్టదు. కానీ అది కామంతో, క్రోధంతో కలిగించుకొని చూడదు. సహజంగా కలిగితే సహజంగా చూస్తే చూడాల్సిందే, చూడు తప్పే ఉన్నది. ఏ స్త్రీ ఏమనదు. తనలో పురుషుని చూడాలనుకుంటుంది స్త్రీ కూడా. చూడు తప్పేం లేదు. కానీ ఆమె నన్ను చూసిందని ఆమె కావాలని చూపెట్టడం ఇలాంటివి చేస్తే తప్పు అన్నట్టు. అట్లుంటుంది.